హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంగా సంతోషంగా ఉన్నవారు దేవుడు చెప్పిన దేవుని మహిమ పడదాం. చాలా సంతోషంగా ఉన్నవారు ఉండాలి. చప్పట్లు పడటం వల్ల దేవుని ఆరాధించడమే కాక దేవుని మహిమపరచడమే కాక మనకు చాలా హెల్తీగా ఉంటాం. హార్ట్ అటాక్ రాదట. సౌరి మార్గం చెప్పాడు, మంచి దైవజనుడు. ఎప్పుడు కూడా చప్పట్లు కొట్టేటప్పుడు ఇక్కడ కాదు, ఎక్కడ కొట్టుకోవాలా, ఇలా కొట్టాలి. ఇలా కొడితే ఈ మొత్తం మన అరికాల మొదలు నెన్నెత్తి వరకు కూడా మన అంతరంధ్రములో ఉన్న ప్రతిది కూడా ప్రభువుని ఆత్మీయముగాను ఆధ్యాత్మికంగాను శారీరకంగా కూడా ప్రభుని ఆరాధిస్తున్నట్లట సౌరి బాబు గారు చెప్పారు. దేవునికి స్తోత్రం. అలాగ ఆరాధించి చప్పట్లు కొట్టి ఆ దేవుని మహిమపరిచే వారికి అంత ఉజ్జీవముగా మన శరీరంలో ఉన్న ప్రతి భక్తుడు దావీదు అంటాడు, ప్రియులారా నాకు చూడాలి, భక్తుడు దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా అంతరంగములున్న సమస్తమా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంద్రియములో ఉన్న నా సమస్తమా అంటే అరికాలు మొదలుకొని తల వెంట్రుకలు చిగుర్ల వరకు కూడా మన ప్రతి అవయము ప్రభుని ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా ఉజ్జీవంగా చెప్పలు కొట్టాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ శరీరంలో రోగాలన్నీ తొలగిపోతాయి, నీలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోతాయి, నీలో ఉన్న కష్టం అంతా తొలగిపోద్ది, నీలో ఉన్న భారం అంతా దిగిపోద్ది, నీలో ఉన్న వేదన అంతా మర్చిపోతావు. నీ దుఃఖము నీ బాధ ఏదైనా సరే ఖచ్చితంగా దాన్ని మరిచిపోతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటంటే నీ దేవుడని యెహోవాతో నీవు ఏకమవుతున్నావు. ఆరాధన చేసే నోరు తెరం, ఆరాధన చేసేటప్పుడు చప్పట్ల పట్టడానికి ఇష్టపడాలి, పాటలు పాడేవారితో ఏకేపించడానికి ఇష్టపడాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఏకేపించాలి. మనకు వచ్చి రాని పాటే నీ పెదవులతో ఏది పలుకుతావు, నీ నోటితో ఏది పలుకు దేవుడు చూస్తాడు. ఒకవేళ రాకపోతే నీకు నేర్పిస్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆరాధన ఆరాధన ఆరాధన. ఎందుకు నేను అన్నిసార్లు చెప్పి, మీరు చదువుకున్న భాగాన్ని చూశారు కదా కీర్తనలో, దావీదు రాసిన కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఒక ఉన్నతమైన మాట రాశారు. వారానికి మొదటి ఆదివారం లేదా శుక్రవారం, ఈ 2 రోజులు దేవుడు తన పరిశుద్ధ దేవాలయంలో నీ కష్టాన్ని, నీ సమస్యలు, నీ ఆపదలు, నీకున్న ప్రతి పరిస్థితులను, నీ వేదన, నీవేదైతే నలిగిపోతున్నావో అది నీ తండ్రితో చెప్పుకునే అవకాశము ఈ 2 దినాలే నీకు కలిగినాయి. దేవునికి స్తోత్రం. అవునా కదా? అవునా కదా? ఈ 2 దినాలే. మిగతా సమయంలో మందిరంలోకి వచ్చి ఆరాధించేవారు ఉండరు, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసేవారు ఉండరు, మందిరంలోకి వచ్చి దేవుని స్తుతించేవారు ఉండరు. ఎవరికో భారం ఉంటుంది, నా మందిరంలో ప్రతిరోజు 1 గంట సేపు గడపాలి, ఈ ప్రాంత ప్రజల కొరకు 1 గంట సేపు గడపాలి, ఈ సంఘం కొరకు 1 గంట సేపు గడపాలి, ప్రతిరోజు 1 గంట ప్రార్థన చేస్తామని కొంతమంది తీర్మానం తీసుకుంటారు. దేవుని స్తోత్రం. ఆ తీర్మానం ఎలా ఉంటుందో తెలుసా? ప్రాంతం అంతా కదిలించడం. అదే ఆ తీర్మానం ఎలా ఉంటుందో తెలుసా? సంఘం అంతా దేవుడు బహుగా గొర్రెలు విస్తరించినట్టు విస్తరింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కర ప్రార్థనే, వేల మంది ప్రార్థన కాదు. ఆమెకు 2-3 వచ్చి ఇక్కడ ఏకేపించి సంఘం కొరకు, ఈ ప్రాంతం కొరకు, మీ కుటుంబాల కొరకు, సంఘంలో ప్రతి కుటుంబం ప్రార్థిస్తే ఎంతో సంతోషంగా ఉంటారంటే ఆయనట పరిశుద్ధాలయములో నుండి 2వ వచనంలో చెప్తాడు. ఎక్కడి నుంచట? వెంటనే చెప్పడమ్మా. పరిశుద్ధ స్థలం ఎక్కడ? ఆలయమే కదా. పరిశుద్ధ స్థలం ఎక్కడ చెప్పాలి? ఆలయము. పరిశుద్ధ స్థలంలో నుండి యెహోవా నీకు సహాయం చేయడమే కాదు, ఇంకో చోట ఏమన్నా తెలుసు? అదే 20వ అధ్యాయంలో నీకు ఉత్తరం ఇస్తున్నాడంట. 5వ వచనంలో అదేమంటాడు? నీకు ఉత్తరం ఇస్తున్నాడు అంటే జవాబు ఇస్తున్నాడు. అంటే ఈ స్థలంలోకి వచ్చి నువ్వు మొరపెడితే ఇక్కడి నుంచి ఒక ఫలము తీసుకుని వెళ్ళిపోతున్నావు. ప్రభు దగ్గర నుంచి నువ్వు అడుగుతున్నా తీసుకొని
ఈ స్థలంలో నుంచి వెళ్ళిపోతున్నావు. ఊరికినే దేవుడిని పంపించట్లే. నీకు తెలియట్లేదంటే నువ్వు ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తున్నావో, నువ్వు ఎంత ఖాళీగా వచ్చావో, ఎంత నిండిగా వెళ్తున్నావో నీకైతే తెలియట్లేదు. తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆరాధనలో గలమెత్తి గొంతెత్తి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, శిరస్సు మొదలుకొని సిరి పాద వరకు నీ దేహంలో ఉన్న ప్రతి అవయము దేవుని కొరకు పనిచేయాలి. దేవుని తీసుకుంటాం. ప్రతి అవయము దేవుని కొరకు పనిచేయాలి. ప్రతి అవయము ప్రభువుని స్తుతించాలి. ప్రతి అవయము, ప్రతి శరీరంలో ప్రతి భాగము దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. పౌలు గారు అంటారు, ప్రియులారా, నేను దేహముతో దేవుని మహిమపరచుచున్నాను. ఎప్పుడు మహిమపరుస్తావు? దేవునితో. నీ దేహం అంతా పరిశుద్ధముగా ఉన్నప్పుడు, ఆమె నీ దేహం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీ పరిశుద్ధత నీ దేహానికి ఎప్పుడు వస్తుందంటే ఆరాధన చేసి భక్తి చేస్తున్నప్పుడు, ప్రభుతో నువ్వు ఏకమైనప్పుడు, ప్రభు నువ్వు ఏకమవుతున్నప్పుడు, ప్రభుతో కలిసి నీ సావాసం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు నీకు దేహం పరిశుద్ధపరచడం. నువ్వు జవాబు పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని ఆలయంలో కాక ఆయన ఇంకొక మాట ఏం చెప్పాడు, చాలా గొప్ప మాట చెప్పాడు. ఆ మాట 4వ వచనం అంటాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఎక్కడ అనుకొని వస్తున్నాం మనం? ఎక్కడ అనుకొని వస్తున్నాం? ఇంటి దగ్గర 4 రోజుల ముందో, 6 రోజుల ముందో, నెల రోజుల ముందో నాకు ఈ కోరిక ఉంది, దాన్ని తీర్చగలిగిన వాడు ఎవరు? ఈ కోరిక కలిగించే ఆలోచన గొప్పది. నీ ఆలోచన, నువ్వు కోరుకున్న నీ ఆలోచన జరిగించడుకు, దాన్ని సఫలపరచడుకు ఈ పరిశుద్ధ స్థలంలో నుంచి నీకు ఉత్తరం వస్తుంది. ఆమె దావీదు అంటున్నాడు, ప్రియులారా, నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచి నీకు ఉత్తరం ఇస్తాడంట, నీకు జవాబు దయచేస్తాడట. ఇంత అమూల్యమైన గొప్ప ఫలము తీసుకోవడం స్థలం ఎక్కడుందంటే అది దేవుని పరిశుద్ధ స్థలమై ఉన్నది, అది దేవుని మందిరమై ఉన్నది, అది దేవుని దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో నుంచే ఇప్పుడు నీవు నిండారా దీవించబడి, ఆ దేవాలయంలో నుంచే ఒక ఉన్నతమైన ఆశీర్వాదముతో మరలా వచ్చే పునరుద్ధానం వరకు ఆ ఆశీర్వాదము నీ వెంట, నీతో నిత్యము, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆ ఆశీర్వాదం ఏంటో తెలుసా? సమాధానం. కోట్ల ఆస్తుంది, ఏం చేసుకుంటాం? 1000 కోట్ల బంగారం ఉంది, ఏం చేసుకుంటాం? మనుగులు వెండి ఉంది, ఏం చేసుకుంటాం? వెనకలో రాళ్ళు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఏం చేసుకుంటాం? సమాధానం లేకపోతే 66:12 చెప్తాడు, సమాధానం అంతా ఆమె యొద్దకు రాజేయబడుతుంది. మీకు అర్థమైంది? ఒడ్డును పొరులు పాటడుక ధనము మీ యొద్దకు రాజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ముందు సమాధానం ఉంటే ధనము నీ వల్ల వచ్చి వాలుతుందండి. ఆ సమాధానము దేవుని మందిరములు మాత్రమే దొరుకుతుంది. సమాధానము దేవుని పాదాల దగ్గర మాత్రమే దొరుకుతాయి. సమాధానం ఇక్కడ నువ్వు తీసుకుని వెళ్ళిన సమాధానం మరలా వచ్చే పునరుద్ధాన దినం వరకు ఆ సమాధానం నేను వెంటాడుతూనే ఉంటాను. ఆ సమాధానం ఏమంటా తెలుసా? నీ సర్వద్దులో అంటే నీ ఇంటి చుట్టుపక్కల అందరితో సమాధానం కలిగి, నీ ప్రాకారాలు అనగా నీ ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారాలు అంటే గోరంటే చూసారా తెలుసా? అప్పుడు మా తాటా ఉన్నప్పుడు దల్లి కట్టేవాళ్ళు కర్రతో. ఎందుకని? ఆ పక్కింటికి పక్కింటికి ఆ స్థలం కలిసిపోయింది, ఈ స్థలం కలిసిపోయింది అనుకోకుండా ఎవరి స్థలం చుట్టూ వారికి దడిలు కట్టేవారు కర్రలతో. ఇప్పుడు సిమెంట్ వాళ్ళు వచ్చి ఎలా ప్రాకారాలు కడతారు, అవునా? ఆ ప్రాకారాల చుట్టూ నెమ్మది కలిగి చేస్తారు. దేవుని స్తోత్రం. నీ ఇంటిలో అనగా నీ గృహంలో క్షేమం ఏముంటుందండి? క్షేమం. కొరత ఉండదు, లోటు ఉండదు, కొల ఉండదు, నిండుగా అన్ని విషయములేదు, సౌఖ్యముగా అన్ని విషయములేదు వరుదిల్లుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. భక్తుడైన దావీదు
ప్రతి మాట, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం చాలా విలువగా నీ కొరకు, నా కొరకు, మొదట నా కొరకు. నిజంగా దేవుని ఆలోచనలన్నీ సఫలపరుస్తున్నాడు ఆయన. నా కోరికలన్నీ సిద్ధింపజేస్తాడు, నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు. మీలో ఎంతమంది కోరికలు నెరవేరుస్తున్నాడు మీరు నమ్ముతున్నారు? యేసు క్రీస్తు నామమున అవి సఫలమగును గాక. మీ ఆలోచన యావత్తు సఫలమగును గాక. మీ కోరికలన్నీ సిద్ధింప చేయును గాక. మీ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చబడును గాక. పరిశుద్ధ ఆలయంలో నుంచి దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. దేవుడైన యెహోవా మనందరికీ ఉత్తరం ఇచ్చుదురు గాక. ఆయన మనకు మొరపెట్టే ప్రతి వారికి మొరాలకించి ఆయన దగ్గర నుంచి మనందరికీ ఉత్తరం వచ్చును గాక. దేవుడైన యెహోవా ఈ దినము నిండారా మనల్ని దీవించును గాక. హల్లెలూయా, ఆమేన్. అలాంటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరం లేచి